అందరికీ నమస్కారం. ఇవాళ మన బోధన్ డివిజన్ ఫోర్స్ ఒక పెద్ద అల్ప్రోజలం గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ బోధన్ రూరల్ విజయ్, తర్వాత ఎస్ఐ బోధన్ రూరల్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనం 5గురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేరు అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబురావు బస్వరాజ్, షబీర్ అలీ పష్మియా చౌదరి, మల్లెపుల లక్ష్మణ్ గౌడ్. ఈ 5గురు పట్టుకున్నారు. ఇంకొకరు అబ్స్కాండింగ్ విశ్వనాథ్ శిపాంకర్ అని. దీంట్లో 5వ అతను మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ అనే అతను నిజామాబాద్, మిగతా వాళ్ళందరూ మహారాష్ట్ర. నిన్న పట్టుకున్న మన ఆపరేషన్లో మనకి ఒక 2.5 కేజీల ఆల్ప్రోజోలం, అంటే దాని విలువ 25 లక్షల విలువ, తర్వాత ఒక స్కోడా కారు, 8 మొబైల్ ఫోన్లు, 2.5 లక్షల క్యాష్ కూడా దొరికింది. విషయానికి వస్తే ఇక్కడ A1 అమర్ సింగ్, తర్వాత A6 విశ్వనాథ్ శిపాంకర్ 2019 నుంచి పరిచయం. వీళ్ళకి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది. యాక్చువల్లీ వాళ్ళు ఎరువులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ. దానికి డబ్బులు ఆశపడి ఒక 18 నెలల క్రితం నుంచి దాంట్లో ఉన్న కొన్ని రియాక్టర్స్ మార్చి దాని ద్వారా ఆల్ప్రోజోలం అంటే మత్తు పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేశారు. దానికి మిగతా వాళ్ళు A2 అనే అతను, అదే బాబురావు బసవరాజ్, ఇతనికి సహాయం చేశాడు ఈ ఆపరేషన్లో. మిగతా వాళ్ళు షబీర్ అలీ అండ్ పరమేశ్వర్ విజయ్, వీళ్ళిద్దరూ ఈ డెలివరీ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న లక్ష్మణ్ గౌడ్ అనే అతను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్, మాటికోసారి వెళ్ళి కేజీలో అట్లానే అల్ప్రోజోలం కొనుక్కుంటూ ఉంటారు. అట్లానే వీళ్ళు ఒక 18 నెలల నుంచి ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మనకి ఇన్ఫర్మేషన్ TGANB వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా మన లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ అంతా కలిసి నిన్న రాత్రి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11ంటికి ఒంటిమిట్ట హనుమాన్ టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో, హనుమంతుడి గుడి జంక్షన్ ఏదైతే ఉందో సాలూరాలో, ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు, ఇట్లా లక్ష్మణ్ గౌడ్ అని డెలివరీ తీసుకుంటానికి వెళ్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం అదే టైంకి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ 2.5 కేజీలు చేతులు మారుస్తున్నాయి ఆ కార్లో కూర్చుని. సో అక్కడ అంతా మొత్తం పట్టుకొని మొత్తం లీగల్గా వాళ్ళ మీద ఒక కేసు, క్రైమ్ నెంబర్ 148/2025 అండర్ సెక్షన్ 8C, 22C, 27A, 29 ఆఫ్ NDPS యాక్ట్లో కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరి మీద. దీనిలో ఒక అక్యూజ్డ్ విశ్వనాథ్ శిపాంకర్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం.